హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రియాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో వాట్ ఈజ్ రియాక్ట్ సస్పెన్స్ ఈ యొక్క చిన్న షార్ట్ క్వశ్చన్స్ మనము డిస్కస్ చేద్దాము. అయితే రియాక్ట్ సస్పెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్స్ ఇన్ మోడర్న్ రియాక్ట్. ఇట్ అలౌస్ యువర్ UI to wait for some data or component to load while still keeping the user interface smooth, responsive and visually clean. In simple terms, suspense lets React pause rendering until something is ready, like an API response, a lazy loaded component or a slow resource. Instead of showing a blank screen or broken UI, suspense displays a fallback such as a loading message, spinner or a skeleton screen. అయితే ఈ రియాక్ట్ సస్పెన్స్ అనేది మనకి అసలు అంటే ఎందుకు యూజ్ చేస్తాం చూసినట్టయితే మనకి ఇది రియాక్ట్లో చాలా పవర్ఫుల్ ఫీచర్ అన్నమాట. ఎందుకంటే ఒక కంపోనెంట్ లేదా డేటా లోడ్ అవుతున్నప్పుడు యూఐని వెంటనే రాయకుండా రియాక్ట్ కొంచెం వెయిట్ చేయమని చెప్పేసి చెప్తుంది అనమాట ఈ సస్పెన్స్ అనేది. ఈ వెయిటింగ్ సమయంలో మనము ఒక లోడింగ్ యూఐ లేదా ఒక స్పిన్నర్ లేదా ఒక స్కెలిటన్ అంటే ఏదో ఒక యూఐని మనము ఏదో ఒక టెస్ట్ని మనము ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి లోడింగ్ అని చెప్పేసి ఏదో ఒకటి మనం చూపిస్తాం అనమాట. సో ఫాల్ బ్యాక్ని చూపించడం కోసము ఈ యొక్క సస్పెన్స్ అనే ఈ యొక్క ఫీచర్ని మనము వాడతాం అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సస్పెన్స్ రియాక్ట్కి ఈ కంపోనెంట్ సిద్ధమయ్యే వరకు, అంటే ఈ కంపోనెంట్లో ఉన్న డేటా అనేది లోడ్ అయ్యే వరకు వెయిట్ చేయమని చెప్పేసి మనం ఏదో ఒక లోడింగ్ చూపించడం కానివ్వండి, ఏదో ఒక ఇది లోడింగ్ ఏదో ఒక టెస్ట్ చూపించడం కానీ మనం చేస్తామన్నమాట కాల్ బ్యాక్ని. ఇది ముఖ్యంగా దీని యొక్క షార్ట్కట్లో డెఫినేషన్ అనమాట. అయితే రియాక్ట్ డాట్ లేజీతో సస్పెన్స్ అనేది మంచిగా వర్క్ అవుతుంది. ఎప్పుడైనా సరే మనం సస్పెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే రియాక్ట్ డాట్ లేజీ అని చెప్పేసి ఒక ఫీచర్ ఉంటుంది మనకి, లేజీ లోడింగ్ అంటారు దీన్నే. ఇలా ఈ ఫీచర్తో మనము కలిపి సస్పెన్స్ని యూజ్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే కంపోనెంట్ని అవసరం ఉన్నప్పుడు మాత్రమే లోడ్ చేస్తుంది ఇది. అంటే రియాక్ట్ డాట్ లేజీ అనేది ఏం చేస్తుంది, కంపోనెంట్ మనకి ఎప్పుడైతే ఏ కంపోనెంట్ కావాలో ఆ కంపోనెంట్ని మనం లోడ్ చేస్తుంది, అన్నీ ఒకేసారి లోడ్ చేయదు. అర్థమైందా? ఇదనమాట. ఎందుకంటే దానివల్ల ఏమైంది, మనకి చాలా అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. రియాక్ట్ డాట్ లేజీతో కంపోనెంట్ లోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫైల్ డౌన్లోడ్ అయ్యే వరకు మనకి ఏమైందంటే ఫైల్లో ఉన్న డేటా అనేది మన స్క్రీన్ మీద రెండర్ అయ్యే వరకు మనకు కొంచెం టైం తీసుకుంటుంది, మిల్లీ సెకండ్స్ టైం తీసుకుంటుంది. కాబట్టి ఆ టైంలో ఆ బ్లాంక్ స్క్రీన్ చూపించకుండా ఏం చేస్తుందంటే ఇది ఏదో ఒక లోడింగ్ కానివ్వండి, ఏదో ఒక ఇమేజ్ని కానివ్వండి, టెక్స్ట్ని కానివ్వండి మనం చూపిస్తాం అనమాట. దీనికోసం అని చెప్పేసి రియాక్ట్ డాట్ సస్పెన్స్ అనే ఫీచర్ని రియాక్ట్ తీసుకురావడం జరిగింది అనమాట. ఇది వాట్ ఈస్ ద రియాక్ట్